హాయ్ అండి, వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సులోచనని. ఇవాళ ఒమేగా 3 పుష్కలంగా దొరికే అవిసె గింజల కారప్పొడి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక గ్యాస్ మీద ఒక బాండిల్ పెట్టుకొని 1 కప్పు అవిసె గింజలు వేసుకొని అవి చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండిల్లో 1 స్పూన్ నూనె వేసుకొని 1/2 కప్ మినపప్పు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక 8 వెండి మిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారి పెట్టుకున్న తర్వాత పొడి దంచుకుందాము. రోట్లో దంచుకుంటున్నాను నేనైతే. ఇవన్నీ మినపప్పు ఇవన్నీ రోట్లో వేసుకొని దాంట్లోనే 1 స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా పొడి దంచుకోవాలి. ఇవి మెత్తగా దంచుకున్న తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని అవి కూడా మెత్తగా అయ్యేంతవరకు బాగా పొడి దంచుకోవాలండి. తర్వాత దీంట్లోనే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా పొడి దంచేసుకుంటే అంతే అండి, కారపొడి రెడీ అయిపోయింది. ఇది డైలీ అన్నం తినేటప్పుడు ఒక 2 స్పూన్స్ వేసుకొని డైలీ తింటే హెల్త్కి చాలా